చుట్టుపక్కల ఉండేటువంటి బుచ్చిరెడ్డిపాలెం, కొడవలూరు, విడవలూరు, ఇందుకూరుపేట ఈ ప్రాంతాల్లో చేపల సాగు ఎక్కువగా ఉండి ఆ చేపలకి ఇవ్వవలసిన ఫీడ్ రేటు ఎక్కువగా ఉన్నందువలన కొంతమంది రైతులు ఈ చికెన్ వేస్ట్, ఇతరత్ర ఈ మీట్ వేస్ట్ ఇట్లాంటివన్నీ కూడా బయట నుంచి తీసుకొని వస్తే ఎక్కువగా వాడుతున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. ఇవన్నీ కూడా చట్ట విరుద్ధమైనటువంటి విషయాలు. ఆ విధంగా చికెన్ వేస్ట్ని, వేరే జంతువుల వ్యర్థాలని ఈ చేపలకు వాడటం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిషేధించింది. వీటన్నిటి మీద కేసులు పెట్టేటువంటి అధికారం ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారికి, అదేవిధంగా లోకల్ స్థానిక పంచాయతీ డిపార్ట్మెంట్ వారికి, రెవెన్యూ డిపార్ట్మెంట్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి అన్నీ కూడా ఉన్నాయి. మేము ఈ గడిచిన 6 నెలల్లో దాదాపుగా 25 వాహనాలు సీజ్ చేసి వాళ్ళందరి మీద కోర్టులు పెట్టి ఆ వాహనాలను కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆ మెటీరియల్ అంతా కూడా ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ సాయంతో ఏటి ఒడ్డున పూర్తి చేయడం కూడా జరిగింది. దీనివలన ఆ వ్యాపారికి లక్షల్లో నష్టం వచ్చినా డిమాండ్ దృష్ట్యా మరలా వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరి మీద బైండ్ ఓవర్ కేసులు కూడా ఇప్పటికే పెట్టాము. వాళ్ళ మీద వీటికి సంబంధించి షీట్లు ఓపెన్ చేసే ప్రక్రియ కూడా ఉన్నతాధికారుల పర్మిషన్తో చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మిగతా వారందరికీ ఇది హెచ్చరించేది ఏంటంటే, ఇది నిషేధం కాబట్టి ఈ చికెన్ వేస్ట్ కార్యకలాపాలు చేయొద్దని చెప్పి ట్రాన్స్పోర్టర్స్కి, అదేవిధంగా అక్కడ పనిచేసే వాళ్ళకి కోరుతున్నాం. మరీ ముఖ్యంగా రైతులకు కూడా ఈ సందర్భంగా సూచిస్తా ఉన్నాం. ఎవరైతే దీనిని డిమాండ్ మీద తెప్పించుకొని యూజ్ చేస్తూ ఉన్నారో ఆ రైతుల మీద కూడా కేసులు పెట్టడం జరుగుతుంది. కాబట్టి మీరు తెలిసో తెలియకో చేశామనేటువంటి ధోరణిని విడనాడి, ఎట్టి పరిస్థితుల్లో ఇవన్నీ చట్టంలో ప్రోహిబిటెడ్ కాబట్టి మేము వాటిని వాడమని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని పోలీస్ శాఖకి సహకరించవలసిందిగా కోరుతున్నాం. మిగతా ప్రజలందరికీ కూడా దీనికి సంబంధించిన ఏదైనా సమాచారం ఉన్నట్లయితే స్థానిక పోలీస్ స్టేషన్లో తెలియపరిచి పోలీసుకి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. కొట్టవా ఓకే సార్.